హౌసింగ్ బోర్డు నగరం నందు 26వ డివిజన్లో గారు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా ప్రభాకర్ చౌదరి అన్న గారు అలాగే ముఖ్య నాయకులు కూడా వచ్చి ఇక్కడ అలాగే 2024 ఎలక్షన్లో మన వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి 100% టికెట్టు అలాగే ఆయనని అత్యధికమైన మెజారిటీ గెలిపించుకుంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే కావాలంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. కార్యకర్తని సమస్యలు గుర్తించాలి, కార్యకర్తల యొక్క కష్ట నష్టాలు గుర్తించాలి, కేసుల్లో పడితే వారికి కోర్టులో కానీ జైల్లో కానీ ముందుండి సమీరుడై పోరాడాలి. అలాగే వారు చేసుకునే పనిలో కూడా చేదోడుగా వాదోడైన వ్యక్తి మన వైకుంఠ ప్రభాకర్ చౌదరి అన్న గారు అని చెప్పేసి తెలియజేస్తున్నా. వస్తున్నారు మాకు టికెట్ కావాలని చెప్పేసి 4.5 సంవత్సరం ఎక్కడున్నారు మీరంతా అంటే తెలుగుదేశం పార్టీ ఏమైనా ఈరోజు ఫ్లెక్సీలు వేస్తేనో లేకపోతే ముందుకు వచ్చి ఊరికే డ్రమ్స్ కొట్టించుకుంటేనో టికెట్ ఇవ్వడానికి ఇదేం వైఎస్ఆర్ పార్టీ కాదు. కష్టపడిన వాడికే పార్టీ టికెట్ ఇస్తుంది, అందులో డౌట్ లేదు. ప్రభాకర్ చౌదరి అన్న గారికి టికెట్ ఇప్పించుకుంటాం, ఆల్రెడీ అయిపోయింది. నగరంలోనే కాదు పంచాయతీల్లో కూడా ఈసారి అత్యధికమైన మెజారిటీతో వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారిని గెలిపించుకొని అలాగే భవిష్యత్తులో 50 డివిజన్లకు కార్పొరేటర్లు కూడా గెలిపించుకొని ఆయనకి గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యాలయానికి ఎంతోమంది ముందుండి మమ్మల్ని నడిపించారు. అందులో భాగంగా ప్రసాద్ అన్న అయితేనేమి, ఇంకా కొంతమంది అన్నోళ్ళు ఉన్నారు, నాకు అన్న వాళ్ళు పేరు తెలియదు కానీ రామంజన్న ఇంకా చాలామంది ఇక్కడ ముందుండి మమ్మల్ని యువకులను ప్రోత్సహించి మీరు ముందండి మేము పని చేస్తామని చెప్పేసి మాకు బాధ్యతగా నిలబడినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యాలయం కేవలం 26కే కాకోకుండా దాదాపు 10 డివిజన్లకు ఈ కార్యాలయం పనికొచ్చేలాగా వేణు అన్న తీర్చిదిద్దడం ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు. అందరూ దయచేసి భోంచేసి పోవండి అని చెప్పేసి తెలియజేస్తున్నాం.